ఏఎంసీ బౌల్ లో స్పెషాలిటీ అదే మేడం. ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఇవే వాటర్ కంటెంట్ తో బాయిల్ అయిందన్నమాట. బిర్యానీకి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాము. ఇది 1/2 kg చికెన్. ఆయిల్ అయితే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఆయిల్ అస్సలు వేయనవసరం లేదు కదా, వాటర్ వేయలేదు కానీ వాటర్ కంటెంట్ వచ్చింది చూడండి. ఆయిల్ వేయనట్టు అస్సలు అనిపించదు. టేస్ట్ కూడా చూసి చూడాలి మేడం. ఇది వచ్చేసి హైగ్రేడ్ స్టీల్. ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఆక్టమ్ బేస్ అన్నమాట పెట్టేస్తున్నాం. చూడు కొంచెం కూడా టేస్ట్ మిస్ కాలేదు. ఇక్కడ మనం బ్యాటరీ ఇందులో వేసాం కదా, ఓకే అవును, దాన్ని ఇలా లిడ్ లాగా పెట్టేస్తున్నాం. 0 వచ్చేసింది. 3 minutes అంటే 3 minutes లో అయిపోయింది. 3 minutes లో కేక్ అయిపోయింది. ప్రైస్ మీద డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇందులో అయితే 3 minutes లోనే అయిపోతుంది. సో దీనిపైన మనం కుక్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఆయిల్ తక్కువ వాడండి, వెజిటేబుల్స్ తినండి, బాగా విటమిన్స్ మినరల్స్ ఉన్న వెజిటేబుల్స్ తినండి. 4 టీ స్పూన్ వాటర్ వేస్తున్నాను. స్పూన్ లిడ్ పెట్టేసేసేయండి. ఇదో చూసారా మనం ఎంత వాటర్ వేసామో అలాగే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి. ఈరోజు మేము ముందలకి ఒక సూపర్ డూపర్ వీడియో తెచ్చేసాను ఫ్రెండ్స్. అది వచ్చేసి మంచి హెల్త్ పర్పస్ అనమాట. ఇది వచ్చేసి ఏఎంసీ అండ్ మనకి కుక్వేర్ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్తో కుకింగ్. అంటే మీకు ఇప్పుడు మనకేంటంటే చాలామంది ఇప్పుడు డాక్టర్లు వచ్చేసి ఆయిల్ అనేది తగ్గించేసేమంటున్నారు హెల్త్ పరంగా మంచిగా ఉండడానికి. అలాంటిది ఆయిల్ లేకుండా కుక్ చేసుకోవడం, వాటర్ కూడా లేకుండా మనకి వెజిటేబుల్స్లో విటమిన్స్ అనేవి పోకుండా వాటర్ కూడా చాలా అంటే చాలా తక్కువతో కుకింగ్ ఎలా చేయవచ్చు, అది ఫాస్ట్గా ఫ్రెండ్స్. ఇప్పుడున్న టెక్నాలజీకి మనకి ఏంటంటే బిజినెస్ ఆఫీస్ ఇలా ఈ పర్పస్లో ఆగమాగ మనం వెళ్ళిపోతుంటాం కాబట్టి వంట చేయడం కూడా చాలా లేట్ అయిపోతుంటుంది. అలాంటిది జస్ట్ మనకి 2 minutes నుండి 5 minutes లోపే కుకింగ్ కూడా మొత్తం పూర్తయిపోతుంది ఆటోమేటిక్గా. చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్యాస్ సేవింగ్, హెల్త్ పర్పస్ మనకి అన్నీ సేవింగ్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇది చూసారంటే షాక్ అవుతారు. ఇది మనకి మార్కెట్లోకి వచ్చిన కొత్తగా ప్యూర్ మనకి స్టీల్లోనే హై క్వాలిటీ అనమాట. ఇప్పుడు చాలామంది ఇదైతే యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయని వాళ్ళకి కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అయితే నేను నిజంగా లైవ్లో మొత్తం చూసి చేశాను అనమాట. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకున్న, డెమో కావాలనుకున్న వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్న, ఫ్రీ డెమో ఉంటుంది. అలాగే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాం, మనకి బొడుప్పల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీరు స్టోర్కి వెళ్ళి కూడా డెమో కూడా చూసుకోవచ్చు, ఇంకా డీటెయిల్స్ అనేవి కూడా కనుక్కోవచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అండ్ మనకి స్టీల్ పాత్ర అనేది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. చలో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే స్పెషల్లీ మన ఛానల్ ద్వారా అప్రోచ్ అయితే మాత్రం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటాయి. ఓకే అండి, సో దీని గురించి చెప్తాను అనమాట. ఇది వచ్చేసి హైగ్రేడ్ స్టీల్. ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఆక్టమ్ బేస్ అనమాట. సో ఇది ఆక్టమ్ బేస్ అండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈ లిడ్కి చూడండి, ఇది ఇక్కడ. సో దీన్ని వచ్చేసి సెన్సోథర్మ్ అంటారు అండ్ దీన్ని వచ్చేసి విజియోథర్మ్ అంటారు అనమాట. సో మనకి ఇందులో ఏదైతే హీట్ మనము ఇక్కడ ఇస్తామో అది వచ్చేసి మనకి ఇలా సెన్సోథర్మ్ కి దీనికి కనెక్ట్ అయిపోయి ఇది అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ మనకి టెంపరేచర్ ఉంది చూసారా, ఇక్కడ రెడ్ కలర్ ఇండికేటర్. సో ఇది అనేది రైజ్ అవుతుంది అనమాట. ఇలా రైజ్ అయిపోయి టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఇలా రైజ్ అయ్యి ఇండికేటర్ 98 వరకు వస్తుంది. సో రైజ్ అయ్యి 98 వరకు వచ్చేస్తే మన కుకింగ్ కంప్లీట్ అయినట్టు. 5 minutes లో మనం కుక్ చేసుకోవచ్చు. అంటే మనకి కుక్కర్ అనేది ఎలా కుకింగ్ అయ్యాక విజిల్స్ వస్తుంది ఆ టైప్, మనకి టైమర్ టైప్. అండ్ వచ్చేసి మనకి ఇందులో ఆడియో థమ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. మన కుకింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఎగ్స్ కానీ 5 minutes లో కుక్ చేసుకోవచ్చు అండి. 5 minutes లో ఎగ్స్ 5 minutes లో కుక్ చేసుకోవచ్చు. అది కూడా వాటర్ లెస్. 1 egg కి ఓన్లీ 1 spoon ఆఫ్ వాటర్ ఇస్ ఇనఫ్. 1 spoon వాటర్. 5 minutes లో మనకి ఎగ్స్ అయితే రెడీ అయిపోతాయండి. మీకు వీడియో చూపిస్తాము, మేము రెడీ చేసి కూడా చూపిస్తాం మీకు. ఓకే, అంటే మనకి ఎలా 5 minutes అంటే చూసే వాళ్ళకి కూడా నమ్మడం బుద్ధి కాదు. ఎందుకంటే మినిమం మనకి ఎగ్స్ ఓకే మేడం, మనకి ఎగ్స్ అనేది మినిమం 10 minutes నుండి 20 minutes దాకా పడుతుంది బాయిల్ అవ్వడానికి. అలాంటిది మనకి 5 minutes లో కుక్ అయిపోతాయి. 5 minutes లో కుక్ అయిపోతుంది. అండ్ మనకి ఎక్కువ టైం బాయిల్ చేస్తే 20 minutes అలా బాయిల్ చేస్తే మన ఎగ్ యోక్కి పైన యాష్ కలర్ లాగా వస్తుంది, ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా చూసారా మేడం మీరు? లేదు మేడం. యాష్ కలర్ లాగా వస్తుంది కదా ఎగ్ యోక్కి. ఎగ్ లోపల వైట్, దాని పైన యాష్ కలర్ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం హీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల అది అలా ఫామ్ అవుతుంది. అలాంటివి తింటే కూడా మంచిది కాదనమాట. ఓకే, ఎక్కువ బాయిల్ అయిపోయినా కూడా మనకి హెల్త్ కి మంచిది కాదు. మినరల్స్ మనకు ఉండవు. ఓకే, ఇందులో రైట్ కుకింగ్ కాబట్టి మనకి విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మీకు ఆయిల్ లెస్
ఇప్పుడు బిర్యానీ చేసి చూపిస్తాం, అది కూడా 10 minutes లోపే అవుతుంది. వావ్, బిర్యానీ 10 minutes లో 10 minutes లో చికెన్ బిర్యానీ రెడీ చేస్తాం అనమాట. మేము చెప్పమండి, చేసి చూపిస్తాం కూడా, టేస్ట్ చేసి చెప్పాలి మేడం. చూద్దాం మేడం, మనం కూడా మీరు కుకింగ్ చేస్తేనే కదా మాకు కూడా ఎలా అవుతుందని తెలుస్తుంది టైమింగ్ అనేది కూడా. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి చూపిస్తాం మేడం. మన ఏఎంసీ కుకింగ్ లో ఎలా బాయిల్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, అండ్ నార్మల్ బాయిలింగ్ కూడా చేసి చూపిస్తాం. రెగ్యులర్ గా మనం ఇలా బాయిల్ చేసుకుంటాం కదా, నార్మల్ గా బాయిల్స్. సో డాక్టర్ ఇప్పుడు హాఫ్ బాయిల్ అలాంటివి తినమని చెప్తున్నారు కదా వెజిటేబుల్స్. సో ఇలా నార్మల్ గా కుకింగ్ చేసి చూపిస్తాము. ఏఎంసీ బౌల్ లో కూడా కుకింగ్ చేసి చూపిస్తాము. మీరే టేస్ట్ చేసి చెప్పండి మేడం, డిఫరెన్స్ మీరే చెప్పాలి. ఒక టేస్ట్ విత్ మనకి టైమింగ్ అనేది కూడా ఎంతసేపు పడుతుంది. అండ్ ఆల్సో మేము కేక్ కూడా, అంటే మనకి నవజినో అనే ప్రోడక్ట్ ఉంటుంది ఇందులో. సో అందులో కేక్ బేకింగ్ కూడా చేసాం. కేక్ బేకింగ్ జస్ట్ 3 minutes. 3 minutes లో కేక్ అంటే మాకు ఎన్ని వంటలు చేసి చూపిస్తున్నారు మేడం మీరు? 3 items చేసి చూపిస్తాం. 3 items. ఒకటి వచ్చేసి వెజిటేబుల్ బాయిలింగ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ. వావ్, చికెన్ బిర్యానీ. ఓకే. కేక్ బేకింగ్. అవన్నీ ఎన్ని మినిట్స్ అవుతుంది మేము టైమర్ తో సహా చూపిస్తాం మేడం. ఓకే మేడం, మనకి మెయిన్ బిర్యానీ అనేది 10 minutes అన్నారు కదా, అదే షాక్ ఉంది. ఒక్కసారి అదే చూద్దాం ఫస్ట్ అయితే మనకి. ఓకే. సో మేడం నేను తులసి అనమాట. మేడం చేసి చూపిస్తాం. హాయ్ అండి. ఓకే. ఇప్పుడు మేము చెప్పాం కదండి వెజిటేబుల్ బాయిల్ చేసి చూపిస్తాం వాటర్ లేకుండా అని. అవును. క్యారెట్ అయితే పీల్ తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే. క్యారెట్ వేస్తున్నాను. ఇందులో ఏం లేదండి, కడిగి బౌల్ పెట్టుకున్నాం. అవునవును, ఖాళీ బౌల్. అవునవును. క్యారెట్ అయితే వేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది స్వీట్ పొటాటో అండి. ఓకే. ఆలుగడ్డ వాటర్ లో ఎందుకు వేసామంటే బయట బ్లాక్ ఉంటది కదా, బ్లాక్ అవుతుందని వాటర్ లో వేసాము. ఓకే. ఇవి కూడా వేసుకుందాము ఇప్పుడు. అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇవి ఎంతసేపు బౌల్ అయితే 5 minutes. 5 minutes. 5 minutes లో కంప్లీట్ కుకింగ్ అయిపోతుంది మేడం. ఓకే. మేము పల్లీలు కూడా పెట్టుకుంటున్నాం. పల్లీలు కూడా పెట్టుకుంటాం. అవి కూడా కంప్లీట్ గా బాయిల్ అయ్యలేదు. ఇవి నార్మల్ గా మనం కుక్ చేసుకుంటే బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో మన ఏఎంసీ బౌల్ లో 5 minutes లో రియల్ గా కంప్లీట్ గా కుక్ అవుతుందా లేదా కూడా చూద్దాం. ఇది బీట్రూట్ కలర్ స్ప్రెడ్ అవుతుందా లేదా. మన బౌల్ లో అయితే పెడితే అన్నిటికి మామూలుగా యాక్చువల్గా బీట్రూట్ వేసామంటే అన్ని స్ప్రెడ్ అయిపోతుంది కదా, స్ప్రెడ్ అవుతుందా లేదా. కలర్ కంప్లీట్ గా అన్నిటికీ అంటుకుంటుందా లేదా కూడా చూద్దాం మేడం. ఆనియన్స్ కూడా పెడుతున్నానండి. ఓకే. అంటే ఆనియన్స్ ఎందుకు పెడుతున్నామంటే ఇగో లవంగా కూడా పెడుతున్నాను ఒకటి. ఓకే. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ గానీ ఆనియన్స్ ఫ్లేవర్ గానీ పడతాయా లేదా అని వెజిటేబుల్స్ కి అంటుకుంటా. అంటే ఇప్పుడు ఈ బాయిల్ అయిన ఐటమ్స్ కి ఇవన్నీ ఫ్లేవర్ దానికి పడుతుందా లేదా? ఓకే. ఎంత పడుతుందా పట్టదా మేడం? మీరే చెప్పాలి. మీరే టేస్ట్ చేసి చెప్పాలి. బాగుంది, చూద్దాం. లిడ్ పెట్టేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు అందులో వాటర్ చూడండి, మీరే చూడండి. వాటర్ ఇప్పుడు వాటర్ వేయకుండా బాయిల్ అవుతుంది మొత్తం. పల్లీలు కూడా వాటర్ లెస్ అంటే కొంచెం కూడా యూజ్ చేయరా? కొంచెం కూడా వేయమండి. ఆల్రెడీ వెజిటేబుల్స్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మేడం. సో అందుకని చెప్పేసి మనం వాటర్ వేయమంటాం. మేడం ఇది టైమర్ అని చెప్పినాం కదా, ఆడియో తమ్మిది దీన్ని సెట్ చేసాను. ఓకే. 5 minutes పెడతాను. క్యారెట్ విండో వచ్చింది కదా, బాయిలింగ్ అని జస్ట్ మనకి ఎంత టైమింగ్ అనేది దాని టైమింగ్ పెట్టుకోవడం. సో ఇక్కడ చూడండి మేడం 5 minutes అనమాట. జస్ట్ 5 minutes టైమర్ పెట్టి మీ ముందే స్టవ్ ఆన్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ సిమ్ లోనే పెట్టుకోవాలి. సిమ్ లోనే పెట్టుకోవాలి. మరి హై కూడా అవసరం లేదు. ఓకే. ఈ వాటర్ లో కూడా బాయిల్ చేసి చూద్దాము విటమిన్స్ మినరల్స్ ఎలా పోతున్నాయో మేము చూపిస్తాం. అంటే ఇది నార్మల్ బౌల్ మనకి, నార్మల్ బౌల్, స్టీల్ బౌల్ యూజ్ చేస్తున్నాం. అది అంటే ఇప్పుడు మనకి దీంట్లో కూడా దాంట్లో టైం ఎంతసేపు అవుతుంది? 5 minutes. ఇది 5 minutes కుకింగ్ చేద్దాం మేడం. ఇది కూడా 5 minutes. దీంట్లో వాటర్ వేయలేదు కదా, అదే మనకి డౌట్ వస్తుంది. పల్లీలు అన్ని కూడా మీకు మనకి బాయిల్ అయిపోతాయి. అన్ని అయిపోతుంది మేడం. సో మేము చెప్పడం కాదు, ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపిస్తున్నాం. మీకు మీరే చెప్పాలి అది రియల్ గా బాయిల్ అవుతుందో లేదో అని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటదండి, హెల్దీగా ఉంటాం. అస్సలు వాటర్ లెస్ అని కానీ అస్సలు యూజ్ చేయకుండా ఏం
మిక్సీ బౌల్ అంటేనే మ్యాజిక్ మేడం వంట. ఓకే, బాగుంది. అండ్ మనకి వాటర్ వేయడం వల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే దాంట్లో ఉన్నవి అన్ని ఇప్పుడు మనం బాయిల్ అవగానే వాటర్ అనేది వచ్చేసినప్పుడు విటమిన్స్ పోతుంటాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఏమి ప్రాబ్లం లేదు. విటమిన్స్ మినరల్స్ ఇందులోనే ఉంటాయి మేడం. సో మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాము, ఒకవేళ విటమిన్స్ పోతున్నాయా లేదా అనేది కూడా చూపిస్తాము. అండ్ ఇది ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు 10 years నుంచి అప్ టు 80 years ఏజ్ వాళ్ళ వరకు కూడా నార్మల్ యూజ్ చేసాం. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మేడం, మనం ఎప్పుడైనా బౌల్ హీట్ చేస్తాం కదా, సో హీట్ చేసినప్పుడు ఇలా ముట్టుకుంటే ఇది వేడి అవుతుంది కదా, సో హీట్ అవుతుంది. ఇది కూడా టచ్ చేస్తే హీట్ అవుతుంది, బట్ ఇది టచ్ చేస్తే హీట్ అవ్వదు. హ్యాండిల్స్ ఇలా మనం పట్టుకోవచ్చు. ఓకే, అంటే మనకి మొత్తం బాయిల్ అయినా కూడా ఇది హీట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇందులో సిరామిక్ ఉంటుంది కాబట్టి ఇది హీట్ ని అబ్జర్వ్ చేసుకోదు. సో మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మనకి దీనికి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదనమాట పట్టుకోవడానికి. చిన్న పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. స్పెషల్లీ ఏంటంటే మనకి ఇందులో టైం సేవింగ్ మేడం. సో నవేడేస్ ఇప్పుడు అందరూ ఆఫీసెస్ కి వెళ్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మనం జొమాటో, స్విగ్గీ. అవునవును, ఎందుకంటే మనకు ఉండేది కొంచెం టైం. ఆ టైంలో వంట అవ్వాలి, బాక్సులు ఏంటి అంటే చాలా హడావిడి అవుతుంటది కదా. ఆఫీస్ కి వెళ్ళి కొంచెం వస్తారు కదా, సో 10 minutes 15 minutes టైంలోని మనకి ఇది కుక్ అయిపోతుంది. ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం ఎందుకు మేడం? ఏదైనా మనం కర్రీస్ అనేది చేసుకోవాలనుకుంటే జస్ట్ కట్ చేసి అన్ని అలా వేసేసి ఒక 5 minutes వెళ్ళేసి ఇలా వచ్చినా కూడా మనకి కంప్లీట్ గా అదే కుక్ అవుతుంది. మళ్ళీ గరిట పెట్టి ఊరికి కలపాల్సిన అవసరం లేదు. ఓకే, సో చూడండి మేడం, 0కి వచ్చింది. ఓకే, 5 minutes అయిపోయింది. సౌండ్ వింటున్నారా? అవునవును. సో సౌండ్ వస్తుంది అనమాట మనకి ఇలా. సో ఆఫ్ చేసుకోమని చెప్పేసి అంటుంది అనమాట. సో ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో మనం ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాం మేడం. ఓకే, సేమ్ టైమింగ్ పెట్టాం కదా, సో ఆఫ్ చేసేస్తున్నాం. సో మనకి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండికేటర్ చూడండి 98కి వచ్చేసింది. ఇందాక ఇక్కడ ఉండే కదా, సో ఇండికేటర్ రెడ్ కలర్ 98కి వచ్చేసింది. ఇది కూల్ డౌన్ అయ్యే వరకు కొద్దిసేపు ప్రెస్లో పెడదాం. ఓకే, అంటే మనకి దీని మీద ఆవిరిపోవట్లేదు కాబట్టి కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి రెస్ట్లో పెట్టేద్దాం మేడం. ఓకే, ఓపెన్ చేస్తుందండి, బ్యాక్ వచ్చేసింది. ఓకే, మనకి ఇప్పుడు ఇందాక కాసేపు ఆగాం కదా, సో రెడ్ ఇండికేటర్ మళ్ళీ 98కి వచ్చింది కదా, అది బ్యాక్ వచ్చింది చూడండి. ఓకే, సో రెస్ట్ ఇచ్చాక బ్యాక్ వచ్చేసింది. ఓపెన్ చేస్తాం. ఓకే, సో చూడండి స్వీట్ పొటాటో ఎలా ఉడికినట్టు అనిపిస్తుందా, ఉడకనట్టు అనిపిస్తుందా? ఉడికింది. బట్ బీట్రూట్ మనం ఎక్కడ పెట్టామో అక్కడే స్ప్రెడ్ అయింది, కానీ వేరే చోట స్ప్రెడ్ ఇదంతా స్ప్రెడ్ అవ్వలేదు. ఆనియన్ కూడా, ఆనియన్స్ కూడా బాగా చాలా కుక్ అయినాయి, స్మూత్ అయిపోయింది మొత్తం పిండి లాగా. అక్కడ సౌండ్ వచ్చేసింది. పెట్టేమో అన్నీ ఉన్నాయి చూడండి. అవునవును, కుంగిపోలేదు. మనకి బీట్రూట్ అనేది కూడా ఒక్కచోట స్ప్రెడ్ అయింది మొత్తం స్ప్రెడ్ కదా. అవును మేడం, చాలా కింద ఇంకా మనకి వాటర్ పోయలేదు కానీ వాటర్ కంటెంట్ కనిపిస్తుంది. అవును మేడం, అంటే మనకి వీటిలో ఉన్న వాటర్ తోనే మొత్తం కుకింగ్ అవుతుంది. ఒకసారి క్యారెట్ చూడండి మేడం, టేస్ట్. ఫస్ట్ క్యారెట్ టేస్ట్ చేయండి మేడం, మన ఏఎంసీ బౌల్లోది. ఓకే, టేస్ట్ చూడండి. వాటర్ లేకుండా మనకి బాయిల్ అయింది, చాలా మెత్తగా అయిపోయింది. చాలా బాగుంది. మనకి మామూలుగా మనం ఇంట్లో వాడతాం కదా మేడం, బౌల్లో వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాం కదా, ఇది కూడా టేస్ట్ చూడండి. ఓకే, అండ్ బట్ ఇందులో మనకి స్వీట్నెస్ కూడా బాగా సేమ్ చూడండి మేడం. ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంది, స్వీట్నెస్ తక్కువ. ఎందుకంటే మేడం మనం వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్ లోకే స్వీట్నెస్ అనేది అంతా వాటర్ లోనే పోతుంది. వావ్, ఇది మనకి స్వీట్నెస్ బాగుంది, ఈ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది. స్వీట్ పొటాటో తీసుకోండి మేడం. ఆనియన్ ఫ్లేవర్ కానీ మసాలా ఫ్లేవర్ కానీ ఏమన్నా పట్టిందా? అవును, మీరు మనకు ఆనియన్స్ వేసారు. అవునవును, లవంగా లేదు అసలు. యాక్చువల్లీ ఒక ఆనియన్ బస్ మన ఒక చిన్న పలుకు బండి మొత్తం ఆనియన్ స్మెల్ వచ్చేస్తుంది కదా, స్మెల్ కూడా రావట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మేడం మనం బిర్యానీ అని చెప్పాం కదా, సో బిర్యానీకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఇది 1/2 kg చికెన్ అనమాట. సో జనరల్ గా మనం ఎలా మ్యాగ్నేట్ చేస్తామో అలానే చేసాము, ఒక 1/2 hour. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యి. సో ఇందులో వచ్చేసి చికెన్, కర్డ్, ఇందులో ఆయిల్ అయితే అస్సలు వేయలేదు. చికెన్, కర్డ్, ఇంకా మనకి మసాలాస్, స్పైసెస్ అన్ని.
సో పచ్చిమిర్చి ఇలా అన్ని యాడ్ చేసాము. మనం ఏమేమి మ్యాగ్నేట్ చేసుకొని వేసుకుంటామో చికెన్ లో అవన్నీ ఐటమ్స్ వేసుకున్నాం మేడం. ఆయిల్ అయితే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఓకే. సో మనకి ఆయిల్ లేకుండా చూసేద్దాం. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి 24 సో మనం ఇది 24 హై అండి ఇది. ఓకే. ఇందులో చికెన్ బిర్యానీ చేసుకుంటాం. అని మనకు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మేడం. చూడండి మనం పీసెస్ ఎలా ఉన్నాయో అలా వేసేస్తున్నాము. ఓకే. ఆయిల్ అస్సలు వేయని అవసరం లేదు. సో మనకి నార్మల్ గా ఇలా వేస్తే మాడిపోతుంది కదా, మనకి మాడిపోతుందా లేదా కూడా చూద్దాం. ఓకే. అంటే మనకి దీంట్లో వచ్చేసి చికెన్ లో ఉన్న వాటర్ కంటెంట్ తోనే అయిపోతుంది. ఓకే. సిమ్ చేసుకొని లిడ్ పెట్టుకుందాం. ఓకే. సిమ్ లో కుక్. దీనికి కూడా మనకి టైమింగ్ అనేది పెట్టుకోవాలా? అంటే 98 దాకా మేడం. కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా మేడం, టైమర్ తెలియదు. వాళ్ళకి టైమర్ తెలియకపోతే ఎలా ఈజీగా మనకి తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి ఇండికేటర్ ఇందాక చెప్పాం కదా, సో ఇది అనేది 98 వరకు వచ్చేస్తే మనకి ఇక్కడ సైడ్ నుంచి కొంచెం పొగలాగా వస్తుందన్నమాట. అంటే మనకి టైమింగ్ ఏం లేకుండా జస్ట్ క్యాప్ పెట్టినప్పుడు ఇది రైజ్ అవుతుంది కదా, ఇది 98 వరకు వచ్చేస్తే మనకి హాఫ్ బాయిల్ అయిపోయినట్టే. సో అది కూడా ఫాస్ట్ గానే వచ్చేస్తుంది, మనకి ఏం టైం పట్టదు. ఒకవేళ మనం 98 దీన్ని వచ్చి చూసుకోవాలంటే జస్ట్ ఒక దూరం నుంచి ఇలా మనకి స్మోక్ వస్తుంది, వేపర్స్ వస్తాయి అనమాట. చూస్తే కూడా మనకి అర్థమైపోతుంది. అంటే మనకి పెద్దవాళ్ళు మెయిన్ చాలా మంది టైమింగ్ చెక్ చేసుకోవాలి. కొంతమందికి అది యూజ్ చేయడం రాదు, ఇది యూజ్ చేయడం ఈజీ, బట్ వాళ్ళు యూజ్ చేయకపోతే కూడా ఇలా చూసుకోవచ్చు అనమాట. 98 వరకు వచ్చేసరికి హాఫ్ బాయిల్ అయిపోతుంది. చాలా బాగుంది. బాయిల్ చేసుకుందాం. అంటే మనకి బిర్యానీ రైస్ కోసం అంటే మనకి వాటర్ కంటెంట్ అయితే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం మేడం. ఓకే. ఈ 2 కప్స్ ఆఫ్ రైస్ అనమాట. జనరల్ గా మీరు మేడం ఇంట్లో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఎన్ని కప్స్ ఆఫ్ వాటర్ వేస్తారు బిర్యానీ అంటే? మనకి 1.5 కప్. సో ఇందులో మనకి ఇంకా తక్కువ పడుతుంది. సో 1 కప్ ఆఫ్ రైస్ కి 1 కప్ ఆఫ్ వాటర్ ఈక్వల్ గా వేసుకోవాలి. కొంచెం అంటే వాటర్ లెస్ అన్నమాట, కొంచెం తక్కువ పడుతుంది మనకి. సో ఇలా హ్యాండిల్ లాగా కూడా ఇలా పక్కకి క్యాప్ అనేది మన కింద పెట్టుకున్నా కూడా సైడ్ కి పెట్టుకోవచ్చు, మనకి మెస్సి అవ్వదు అనమాట. ఓకే. 2 కప్పులు వాటర్ పోద్దాం. ఇప్పుడు ఓన్లీ మనకి రైస్ కోసమే వాటర్ యూజ్ చేస్తున్నారు, బట్ కర్రీలో అయితే వాటర్ ఆయిల్ అనేది నో యూజ్. ఓకే. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం ఇందులో. ఓకే. కొంచెం బాయిల్ చేసుకున్నాం వాటర్. సేమ్ మనకి 98 వచ్చిన దాకా బాయిల్ చేసుకున్నాం. ఓకే. అంటే మెయిన్ మనకి నాన్ వెజ్ అంటే ఆయిల్ కంపల్సరీ వాడితేనే టేస్ట్ వస్తుంది అంటారు, బట్ మీరు ఆయిల్ యూజ్ చేయలేదు కదా, ఇది ఎలా టేస్ట్ ఉంటుందో చూద్దాం. అందరికి కొంచెం అపోహ మేడం, ఎందుకంటే ఆయిల్ వేస్తే మనకి ఎక్కువ బాయిల్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే నాన్ వెజ్ కానీ కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ వేస్తారు, టేస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. మాడిపోతుందేమో, టేస్ట్ వస్తుందేమో అని ఆయిల్ వేస్తారు, కానీ ఆయిల్ టేస్ట్ ఏ ఉండదు మేడం. ఆయిల్ యాక్చువల్ అయితే టేస్ట్ లెస్. మనం ఇలా తీసుకొని నాలుక పైన వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది ఉండదు. ఆయిల్ వేస్తే మనకి బాగా కుక్ అవుతుంది అన్న ఫీలింగ్ తో మనం ఆయిల్ ఎక్కువ వేస్తాం అనమాట. సో ఇందులో ఆయిల్ వేయకపోయినా మనకు కుక్ అవుతుంది కాబట్టి ఆయిల్ వాడుకోవద్దని కాదు, ఆయిల్ వాడుకోవచ్చు, బట్ తక్కువ వాడుకోవాలి. అంటే మనకు ఒక 2 స్పూన్స్ వేసేవాళ్ళు ఒక 1/2 స్పూన్ అట్లా వేసుకోవచ్చు. ఓకే. సో మనకి కొంతమందికి మేము జనరల్ గా వెళ్ళినప్పుడు అడుగుతాం అనమాట, మేడం మీరు ఎన్ని లీటర్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తారు మంత్ కి అంటే, కొంతమంది 4 లీటర్స్, కొంతమంది 5 లీటర్స్ చెప్తారు. సో ఆ 4 లీటర్స్ 5 లీటర్స్ యూజ్ చేసే ప్లేస్ లో 1 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ 1 మంత్. 1 లీటర్ 1 మంత్ అలా. అంటే మనకి ఏదో కంటెంట్ కావాలంటేనే వాడుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది మేడం ఆయిల్ చూస్తే. సో అది మనం ఏదైతే ఆయిల్ ఇందులో పోసామో అది పైకే తేలుతుంది తప్పితే అది అబ్జర్వ్ చేసుకోదు అనమాట. సో వాళ్ళకి అది చూడగానే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఆయిల్ తక్కువ వాడండి, వెజిటేబుల్స్ తినండి, బాగా విటమిన్స్ మినరల్స్ ఉన్న వెజిటేబుల్స్ తినండి. విటమిన్స్ మినరల్స్ ఉన్న వెజిటేబుల్స్ మనం తెచ్చుకుంటున్నాం ప్రాపర్ గా, కానీ కుకింగ్ లో మనకి విటమిన్స్ మినరల్స్ పోతున్నాయి. ఇప్పుడే మనకి అర్థమైపోయింది దాంట్లో అయితే మాత్రం. మీరు చూసారు కదా, అది టేస్ట్ లెస్ అయిపోయింది కొంచెం క్యారెట్. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని వాటర్ లోకి వెళ్ళాయి. ఆ వాటర్ ని మనం బాయిల్ చేసినప్పుడు మీరే చెప్పారు క్యారమెల్ స్మెల్ లాగా వస్తుంది, కొంచెం బెల్లం అలా స్మెల్ వస్తుంది అని చెప్పేసి. అది ఎందుకు వస్తుంది? అందులో ఉన్న స్వీట్నెస్ ఇందులో వాటర్ లో పోయింది కాబట్టి ఆ స్వీట్నెస్ ఫ్లేవర్ వస్తుంది మేడం. అవునవును, మన క్యారెట్ వాటర్ తో మార్చేసారు కాబట్టి అవును స్వీట్ స్మెల్ వచ్చింది.
ఆ వాటర్ మనం మార్చి చూపించాం కదా, అందులో స్వీట్ స్మెల్ వస్తుంది, అందుకని చెప్పేసి. సో ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, హెల్త్ కి చాలా మంచిది. నాకు తెలిసి మీ సబ్స్క్రైబర్స్ లో కూడా కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ ప్రోడక్ట్. ఎవరైనా యూజ్ చేసుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడన్నా 98కి వస్తేనే ఇలా పొగలు అనేది వస్తుంది. ఆయిల్ మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. 98 కూడా వచ్చింది చూడండి ఒకసారి. ఓకే, మనకి ఆ రెడ్ బటన్ అనేది వచ్చేసింది. ఓకే, బిర్యానీ మసాలా, గరం మసాలా. ఓకే, దినుసులు మసాలా ఇలా డ్రై మసాలాస్ యాడ్ చేస్తున్నాము. మనకి వాటర్ లోనే యూజ్ చేస్తున్నారని, ఎందుకంటే మామూలుగా మనం బిర్యానీ చేయాలంటే కంపల్సరీ ఆయిల్ లో కొంచెం అవన్నీ ఫ్రై చేసి యూజ్ చేస్తాం కదా. సో ఇందులో అలా ఏం లేదు మేడం, డైరెక్ట్ వేసి కొంచెం పుదీనా, ఓకే, కొంచెం కొత్తిమీర, బీన్ రైస్ కూడా వేసుకుందామండి. ఓకే, రైస్ కూడా వేసేస్తున్నాను. మనకి నానబెట్టాం, హాఫ్ అన్ అవర్ నానబెట్టాము. ఓకే. సో నార్మల్ గా మనకి 1 అవర్ అట్లా సోక్ చేస్తారు కదా మేడం. ఖచ్చితంగా 1 అవర్, ఒక్కొక్కసారి మనం 2 అవర్స్ కూడా పట్టుద్ది మనకి. హాఫ్ అన్ అవర్ సోక్ చేసినా పర్లేదు. ఒకసారి కలుపుకొని ఓకే, లిడ్ పెట్టేసి. ఓకే, మనకి రైస్ కనిపించేలాగా వాటర్ కంటెంట్ తక్కువ పోసారు. మామూలుగా అయితే మనకి మునికి కొంచెం పైకి వచ్చేలాగా పోసుకుంటాం. ఓకే, లిడ్ పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఎంత మినిట్స్ పట్టుద్ది మేడం మనకి? మళ్ళీ 98 వచ్చాక 60 వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 98 వస్తుంది అనమాట. 98. ఓకే, సిమ్లో పెడతా. అంటే మేడం ఇప్పుడు మనకి ఒకవేళ చాలా మంది సపోజ్ చూసి తీసుకుందాం అనుకుంటారు, లేదంటే మనకి ఇప్పుడు ఐటమ్ కంపల్సరీ తీసుకుంటాం అంటే మీరు డెమో చూపిస్తారా, లేదు అంటే? లేదు మేడం, ఫస్ట్ ఐటమ్ కంపల్సరీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మేము వెళ్ళి డెమో చూపిస్తాం వాళ్ళకి. మీకు ఎలా అయితే చూపించామో కుకింగ్ చేసి వాళ్ళకు కూడా చూపిస్తాము. వాళ్ళ కళ్ళెదురుగానే వాళ్ళ టేస్ట్ ప్రకారమే చూపిస్తాం అనమాట. ఓకే, అంటే మేము ఒకవేళ తీసుకుందాం అనుకుంటున్నాము, నాది ఎలా ఉంటుందో చూద్దాము అంటే మీరు మనకి డెమో చూపిస్తారు. డెమో చూపిస్తాం మేడం, మీరు పైన నెంబర్స్ కి కాల్ చేయండి, మీకు డెమోకి వచ్చి చూపిస్తాము. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఇక్కడ చూపించింది అక్కడ రియల్ సేమ్ మీరు కుక్ చేసి మనకి చూపిస్తారు. కుక్ చేసి చూపిస్తాము, ప్రాక్టికల్ గానే చూపిస్తాము. ఏమి ఇలా మాటలు చెప్పాము మేడం, ప్రాక్టికల్ గా చూపించి మీకు టేస్ట్ చూపించిన తర్వాతనే మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటది, అంటే బాగా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఓకే, కొంచెం అటు ఇటు ఉంటే నెక్స్ట్ సర్వీసింగ్ కాల్ కి కూడా వస్తాం మేడం. సో ఆ రోజు వచ్చేసి డీటెయిల్స్ అన్ని ఇంకా క్లియర్ గా చెప్తాం అన్నమాట, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్. ఏమైనా డౌట్స్ వస్తే కూడా మనకి నార్మల్ గా కాల్ చేసేయచ్చు, లేదంటే వీడియో కాల్ చేసి కూడా ఎలా అనేది మీరు మనకి చెప్పేస్తారు. వీడియో కాల్ చేసి కూడా మీరు అడగొచ్చు అనమాట క్వశ్చన్స్. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్న వాళ్ళనే డెమో బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంటే మనం ఇప్పుడు మన బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది కదా, బట్ 98 వచ్చింది. ఓకే, చూడండి ఒకసారి, సైడ్ పొగలు వస్తాయి. 98 వస్తేనే సైడ్ నుంచి పొగలు వస్తాయి అన్నట్టు. ఓకే, ఓపెన్ చేస్తాం. అంటే మనకి ఇందాక ఒక 2 మినిట్స్ అట్లా ఆగాం, కానీ ఐటమ్ బట్టి ఆగాలి, దీనికైతే మనకి ఏం అవసరం లేదు. ఓకే, సిమ్లో పెట్టేసుకుందాం. అంటే మనకి బాయిల్ అయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, క్యాప్ తీసి, ఏం ప్రాబ్లం లేదు. అంటే నాకు మనకి మీరు ఇందాక బాయిల్ అయ్యాక ఒక 2 మినిట్స్ అలా ఆగుదాం అన్నారు కదా, ఏమన్నా మనకి క్యాప్ వెంటనే ఓపెన్ చేయొచ్చా చేయకూడదని డౌట్ వచ్చింది. చేయొచ్చు, ఏం కాదు. ఓకే, అంటే మనకి ఆవిరి మీద కొంచెం అనేది ఏమన్నా ఇలా అవుతుంది. ఓకే, ఓకే, అలాగే మనకి ఇప్పుడు మనకి తెలంగాణ లోకల్ అంటే ఓకే మేడం, మనకి ఇప్పుడు ఏపీ కానీ ఇంకా కొంచెం వేరే స్టేట్స్ అటువైపు మనకి ఏపీ సైడ్ అటు అక్కడ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే కూడా డెమో అనేది వెళ్తారా? వస్తాం మేడం, తెలంగాణ ఏపీ ఎక్కడైనా కూడా. అంటే ఎక్కడ ఎంత దూరం వాళ్ళు పెట్టుకున్నా మనకి డెమోకి వెళ్తారు. తెలంగాణ ఏపీలో అక్కడ అటు సైడ్ అంటే మేబీ మనకి ఐటమ్ తీసుకుంటే డెమోకి తీసుకెళ్తారు. లాంగ్ అయితే మా రాకుండా ఏం చేయాలంటే మేము. సో మేడం, ఒకవేళ ఎవరికైనా ఓకే మేము డెమో చూసాము, మీ ఛానల్లో చూసాము, ఓకే నో ప్రాబ్లం, మాకు మీ పైన నమ్మకం ఉంది, సో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసినా కూడా పంపిస్తాం మేడం. సో ఇవి వచ్చేసి మనకి కాల్ చేయాలన్నమాట, పైన నెంబర్కి కాల్ చేస్తే మేము
ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టి పంపిస్తాం. మీకు ఏమేమి సైజెస్ ఉంటాయి, Okay. ఎలా ఉంటాయి, ఎంత మందికి సరిపోతుంది క్వాంటిటీ అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే సో ఒకసారి మీకు ఏమేమి వెజల్స్ ఉంటాయో కూడా చూపిస్తాము, వీడియో ఎండింగ్ లో చూసేది. ఓకే, అంటే మనకు ఒకవేళ వేరే వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే కూడా అంటే యూజ్ చేయడం అనేది ఎలా అనేది కూడా వీడియో కాల్లో చూపిస్తాము, చూపించేస్తారు. వీడియో కాల్ మోస్ట్లీ అంత టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం అనమాట మనం. ఓకే, అంటే మనకి ఇది చూస్తుంటే అర్థమవుతుంది యాక్చువల్గా ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ మనకి పైన టైమర్ అనేది మనకి ఏ టైంకి ఏంది దేనికి ఏ టైం పెట్టుకోవడమే ఉంది. సో మనకి బాగుంటుంది మేడం. రైస్ కూడా అయిపోయిందండి. ఓకే, వావ్, మంచిగా పలుకుగా మంచిగా రైస్ బాగా వచ్చింది. అంటే మనకి కొంచెం రైస్ ఏంటంటే ఇలా అతుక్కోకుండా ఇలా పలుకు రావడం, మామూలు దాంట్లో అయితే కంపల్సరీ కొంచెం ఆయిల్ యూజ్ చేస్తుంది. ఆయిల్ యూజ్ చేస్తేనే ఇలా విడిపోయి ఉంటుంది మేడం రైస్. అవును, ఆయిల్ యూజ్ చేయకపోయినా కూడా ఇలా విడిపోయి ఉంది చూడండి. అవును, చాలా మంచిగా పోయే మీద క్లారిటీగా, ఐ మీన్ కొంచెం బ్రేక్ కాకుండా కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ రైస్ ఇప్పుడు చికెన్ లో వేసేసుకుందాం. ఓకే, లైక్ మనం దమ్ బిర్యానీ ఎలా చికెన్ పైన వేస్తామో అవును. వేసేసుకుందాము. చికెన్ కూడా మనకి చికెన్ చూడండి అసలు ఏమైనా అడుగంటుకున్నట్టు అనిపిస్తుందా? అసలు ఒక్కసారి కూడా దాన్ని కలపలేదండి. అవునవును, మనం పెట్టిన కానీ ఓపెన్ చేయలేదు కదా, వాటర్ వేయలేదు, కానీ వాటర్ కంటెంట్ వచ్చింది చూడండి. లెగ్ పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. కంప్లీట్ అంటే మనకి చికెన్ లో ఉన్న ఆయిల్ లాంటి కంటెంట్ బయటకు వస్తున్నట్టు బయటకు వస్తుంది, అండ్ వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది చూడండి. వాటర్ మనం వాటర్ వేయలేదు కదా, అంటే మనకి కొంచెం కర్డ్ అవన్నీ మిక్స్ చేసాం కూడా దాంతోనే మనకి కుకింగ్ అవుతుంది. మనం వాటర్ మళ్ళీ మిక్స్ చేయాల్సిన అవసరం ఏమి. మనం రైస్ వేసుకుందాం. ఓకే, సేమ్ మనకి దమ్ బిర్యానీ స్టైల్. ఇలా పట్టు. ఓకే, ఇట్లా పట్టు. మా ఇంట్లో కుకింగ్ చేయాలంటే ఒక బిర్యానీ చేయడానికి 2 hours కింద మీద పడి చేయాలి మేడం. మీరు ఇంత ఈజీగా బిర్యానీ రెడీ చేస్తున్నారు. సో మనకి హ్యాండిల్స్ కూడా ఇలా ఈజీగా యా, ఎందుకంటే మనకి అది క్లాత్ ఏమి యూజ్ చేయట్లా. ఓకే, చాలా బాగుంది, బట్ యూస్ఫుల్ కూడా చాలా ఈజీగా ఉంది. బ్రౌన్ ఆనియన్స్. ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, ఇది మనకి ఎంతసేపు టైం పడుతుంది మేడం? సేమ్ మేడం 98. 60 దగ్గర ఉంది కదా, 98 వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అంతే. ఓకే, బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ వచ్చింది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఓకే, మనకి 90 వచ్చేసింది, 98. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, వేడి వేడి బిర్యానీ రెడీ వితౌట్ ఆయిల్. సో చూడండి, ఏమైనా అసలు ఉడకనట్టు అలా ఏమైనా అనిపిస్తుందా? సో చూడండి, చాలా బాగా ఉడికింది. ఉడికినట్టు ఎలా కనిపిస్తుంది? స్మాష్ చేస్తే కూడా తెలుస్తుంది మనకి. రైస్ చూస్తుంటే కలర్స్ వేయలేదు, న్యాచురల్ కలర్. మనకి అడుగు కూడా అంటలేదు. స్పెషల్లీ బిర్యానీ అంటే కంపల్సరీ అడుగంటుంది. చూడండి అడుగు అంటలేదు. చాలా టేస్టీగా ఉంటది. టేస్ట్ చూసి ఎలా ఉందో బిర్యానీ మంచిగా పొడి పొడిగా ఉంది. ఓకే, ఆయిల్ వేయనట్టు అనిపిస్తుందా మేడం? ఏమన్నా లేదు మేడం, అసలే లేదు. ఆయిల్ వేయనట్టు అస్సలు అనిపించదు. టేస్ట్ కూడా చూసి చెప్పాలి, చూడాలి మేడం, ఎందుకంటే నేను కూడా స్పెషల్లీ నాన్ వెజ్ లో ఆయిల్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేను కూడా ఎక్కువ ఫీలింగ్స్ లో ఉంటాను. బట్ మీరు అసలు ఆయిల్ వాడలేదు కదా, చూడాలి అసలు ఎలా ఉంటుంది అనేది. కానీ మనకి బాగా అయింది, గిన్నె కూడా ఏం మాడిపోలేదు. బిర్యానీ అని అంటే మనకి కంపల్సరీ తీసుకోవచ్చు, క్లాత్ అవసరం లేదు. క్లాత్ యూజ్ చేయొచ్చు. ఏం చేస్తారంటే బిర్యానీ అంటే దీనిపైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన వేడి పెట్టి మళ్ళీ మైదా చుట్టేసి పిండి చాలా వేయాలి మేడం, పెడతారు కదా. స్మెల్ ఎలా వస్తుంది కదా. నేను ఒక 2 hours లో 2 hours పట్టుద్ది మేడం బిర్యానీ చేయాలంటే. మీరేమో ఒక 10 minutes ఇంకా లోపే చేసేసారు. స్మెల్ ఎలా వస్తుంది మ్యామ్? సూపర్ వస్తుంది మేడం, బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది మేడం. ఇంతసేపు వస్తుంది లిడ్ ఓపెన్ చేస్తేనే. అలాగే మనకి ఐ మీన్ మనకి ఏంటంటే బిర్యానీ అనగా మెయిన్ ఆవిరి బయటకు పోకుండా ఉడకాలి కదా. ఇప్పుడు మనకి ఆవిరి బయటకే పోలేదు నిజంగా. మనకి ఇక్కడ ఆయిల్ అలాంటివి ఏమైనా అంటుకున్నాయా మేడం ఇక్కడ పైన? లేదు. ఓకే, మనం బిర్యానీ చేస్తే కామన్ గా మొత్తం ప్లేట్ అంతా ఫ్రెడ్ అయిపోద్ది. మనకి ఇక్కడ చూడండి ఎంత క్లీన్ గా, జస్ట్ నార్మల్ రైస్ ఎలా ఉందో అలా వచ్చేసింది.
వావ్, సో వేడి బిర్యానీ రెడీ. టేస్ట్ చేయాలి ఇప్పుడు. స్టార్ట్ చేసిన బిర్యానీ టేస్ట్ చెప్పండి మాకు ఎలా ఉంది. బిర్యానీ రెడీ బిలో 10 minutes. ఓకే, ఇప్పుడు మన వెజిటేబుల్స్ అయితే టేస్ట్ చేసి నిజంగా ఫిదయ్యాను. బట్ బిర్యానీ చూస్తాను, స్పెషల్లీ నా ఫేవరెట్ అనమాట. చూస్తుంటే ఐ మీన్ నోరు ఊరిపోతుంది, నీళ్ళు అలా వస్తుంది అసలు. అసలు మన పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. నేను చికెన్ అనేది ఇంతసేపు అవ్వదు మనకి. ఆయిల్ లేదు, ఇంత టేస్ట్ ఎలా వచ్చింది మేడం అసలు నిజంగా? మ్యాజిక్ చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడొచ్చు కొంచెం, ఇక్కడ చికెన్ కూడా చూడండి. బట్ నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి ఎంత మంచి మెత్తగా ఉడికిపోయింది. పెద్ద పెద్ద ముక్కలు కూడా, మనకి చికెన్ లెగ్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. అసలు చాలా బాగుంది మేడం టేస్ట్ అయితే. సూపర్ ఉంది నిజంగా. మీ వీడియో చెప్పుకొని మొత్తం తినేది తట్టుకున్నాను, అంత బాగుందనమాట. బట్ ఆయిల్ లెస్ బిర్యానీ. బిర్యానీ అనగానే నెయ్యి ఆయిల్ డాల్డా ఏవేవో వేసేస్తాం టేస్ట్ కోసం. మనకి ఏం వేయకుండా ఇంత టేస్ట్ వచ్చేసింది, నిజంగా బాగుంది మేడం. సో మన ఏఎంసీ బౌల్లో స్పెషాలిటీ అదే మేడం. సో ఆయిల్ వేస్తే కొంతమంది చెప్పాం కదా, అపోహ పడతారు ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుందని. ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఇవే వాటర్ కంటెంట్తో బాయిల్ అయిందనమాట. కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. చాలా బాగుంది, రెస్టారెంట్ టేస్ట్ వచ్చిందంటే నిజంగా వచ్చేసింది. బట్ మేడం చేయడం వల్ల మనకి అట్లా పడడం వల్ల చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఏంటంటే ఇవి నేనేదో తినేసి ఇలా చెప్పేయడం కాదు, మీరు కూడా కొనాలి అనుకుంటే. బట్ వీళ్ళు మనకి డెమో ఇచ్చేస్తారు. మీరు రాలేదు, కొంచెం ఆపేసి టైమింగ్ ప్రాబ్లం అంటే మనకి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మీకు కుక్ చేసి చూపించి ఇలా నాకెలా రుచి చూపిస్తున్నారో మీకు కూడా నోట్లో పెట్టి మరి రుచి చూపించి మరి మనకి ఐటమ్స్ చూసుకో. మీకు నచ్చిన తర్వాత తీసుకోవచ్చు, తీసేసుకోండి అని మనం చెప్పం. నేను కూడా చెప్పను తీసుకోండి అని, నేనైతే తీసుకుంటాను. ఎందుకంటే అంత బాగుంది స్పెషల్లీ. సో మేడం ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక మీకు 3 minutes లో బేక్ చేసి చూపిస్తామని చెప్పేసి. సో ఫస్ట్ ఇది వచ్చేసి నావిజినో అనమాట ప్రోడక్ట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఇండక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. 2-in-1 ఓవెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్. యాక్చువల్ గా మనకి కేక్ నార్మల్ గా కుకింగ్ చేస్తే ఒక 1/2 hour అలా టైం పడుతుంది కదా. సో మినిమం ఒక 45 minutes అలా పడుతుంది కదా. సో ఇందులో అయితే 3 minutes లోనే అయిపోతుంది. సో దీనిపైన మనం కుక్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, 2-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కేక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది 24 డయామీటర్ అండి. ఇది ఓకే రోస్టర్ కేక్ చేసుకొని చూడండి. సో ఏదైనా మనం ప్రీ హీట్ చేస్తాం కదా బౌల్, సో అలా ప్రీ హీట్ చేస్తున్నాం అనమాట. సో దీనిపైన ఇలా పెట్టేస్తున్నాము. సో ఇది పెట్టాము ఇందాక మనకి కొంచెం ముందు హీట్ చేసుకోవాలి, ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ స్విచ్ ఆన్ చేస్తాం. ఇక్కడ మనకి లెవెల్స్ ఉంటాయి అనమాట. సో లెవెల్స్ 1 2 3 4 5 6 లో పెట్టేసి ప్రీ హీట్ చేసుకున్నాం. ఇది రోస్ట్ ప్రీ హీటింగ్ విండో అనమాట. చూడండి, సో ఇదే మనకి సౌండ్ ఇస్తుంది. ప్రీ హీట్ అయిపోగానే ఇందాక మనకి సౌండ్ వచ్చింది కొంచెం రింగ్ టోన్ లో, సో అలా మనకి అలారం వస్తుంది అనమాట. ఇందులో మనకి సౌండ్ వస్తుంది. ప్రీ హీట్ చేసుకుందాం, ఒక జస్ట్ 1 minute లో వచ్చేస్తుంది మనకి సౌండ్. ఓకే, అంటే మేడం మనకి యాక్చువల్లీ ఇప్పుడు తీసుకున్నాం, వాష్ చేసుకుంటూ బౌల్స్ అనేవి కంపల్సరీ కుకింగ్ అప్పుడు మనకి ఈ పైన ఉన్న ఈ మనకి మిషనరీ అనేది ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా అవుతుందా? ఏం అవ్వదు మ్యామ్. జనరల్ గా మనం రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏం ప్రాబ్లం అవ్వదు. ఒకవేళ మీరు ఇది ఎక్కువ ఇంకా సెక్యూర్ గా ఉండాలి, సో మాకు ఇలా చేసుకోవద్దు అనుకుంటే మనం ఇది ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఓపెన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇది పెట్టేసుకోవచ్చు, ఇలా కూడా వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఎక్కువ కావాలి లైఫ్ టైం అని అనుకుంటే ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకి స్టీల్ పీస్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. జనరల్ గా వాష్ కూడా అయిపోతుంది అనమాట. సో మనకి ఏదైనా మాడిపోయినా ఏదైనా అయినా కూడా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ అలా హాట్ వాటర్ పోస్తే మనకి ఇలా లేస్ వస్తుంది అనమాట. ఏదైతే మాడిపోయిందో అది ఇలా ఊడొచ్చేస్తుంది. అంటే మనకి బౌల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ, కాబట్టి ఇది ఏది పీల్చుకోదు. ఇది నాన్ పోరస్ మెటల్ కాబట్టి ఇది ఏది తీసుకోదు అనమాట. సో అన్ని ఇలా బయటకు వదిలేస్తుంది, ఏది తీసుకోదు, అది అబ్జర్వ్ చేసుకోదు.
సో వాషింగ్ కూడా మనకు చాలా ఈజీ అన్నమాట. ఓకే. సో మేము వాషింగ్ కూడా చేసి చూపిస్తాం. ఏదైనా వెజిల్ ఇలా కొంచెం ఆడగొట్టేసి వాషింగ్ కూడా చేసి చూపిస్తాము. ఎంత ఈజీగా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే మనకి చూసే వాళ్ళకి కూడా దాని ఎంత యూజ్ అయ్యింది అది స్పెషల్లీ నేనైతే లైవ్ లో చూస్తున్నాను. మనకు చూసే వాళ్ళకి కూడా ఏంటంటే అర్థం కావాలి కదా ఐటమ్ అనేది ఎలా వచ్చేసేది. సో మేడం అందుకే మీకు లైవ్ డెమో ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు సో మీకు టేస్ట్ తెలుస్తుంది కదా మేడం. మీకు టేస్ట్ తెలిస్తే సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ టేస్ట్ తెలిసినట్టే. అండ్ మాకు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో మేడం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు. అండ్ మా ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ పైన స్క్రోల్ అవుతాయి. ఒకవేళ కావాలని అనుకుంటే డెమో మీరు కాల్ చేస్తే పైన ఉన్న నెంబర్ డెమో ఇస్తాం మేడం. అండ్ ఆల్సో సర్వీసింగ్ కాల్ ఇచ్చిన తర్వాత కూడా వదిలేయమన్నమాట. సో ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత మన బౌల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం క్లియర్ గా ఒకసారి ఫస్ట్ సర్వీసింగ్ కాల్ కి వెళ్ళి చూపిస్తాం. మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వీడియో కాల్ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది మేడం. వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాం. ఒకవేళ మనం ఎవరైనా అలా హౌస్ కాదు మనకి ఇక్కడ ఆఫీస్ కి వస్తే అలా కూడా మనకి డెమో చూసుకోవచ్చు మేడం. ఆఫీస్ కి కూడా వచ్చినా కూడా మేము చూపిస్తాం అన్నమాట. ఓకే. మనం ఏది తీసుకునే అనేది డెమో చూపించేది మాకు కాల్ చేయాలి. సో కాల్ చేసి రండి. ఓకే. అవైలబుల్ గా ఉంటాం మేము ఇక్కడ. ఓకే. సో మేడం చూడండి ఇక్కడ ప్రీ హీట్ అయిపోయింది. మనం ఏం మినిట్స్ పెట్టలేదు, అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటది అనమాట. సో తీసేసుకొని ఇక్కడ మనం ఇక్కడ మనకి ప్రీ హీట్ అంటే 60 వచ్చేసరికి ప్రీ హీట్ అండి. సో రెడ్ ఇండికేటర్ ఇక్కడ 60కి వచ్చింది. సో ప్రీ హీట్ చేసుకున్నాం కదా బౌల్ ని. సో మనం బటర్ పేపర్ వేసేద్దాం. బటర్ పేపర్ వేసేసి బ్యాటర్ పెట్టేద్దాం. ఓకే. మనకి కేక్ కోసం అది ఇంగ్రీడియంట్ మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నామండి. ఓకే. సో మన కేక్ బ్యాటర్ ఎలా రెగ్యులర్ గా మనం రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకున్నాము. ఓకే. సో ఇందులో ఎక్స్ట్రా ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు అనమాట. మన కేక్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా వేసేస్తున్నారు. డైరెక్ట్ మనకి నార్మల్ గా ఏదైనా బౌల్స్ లో కుక్ చేయాలంటే కంపల్సరీ ఏదైనా ఒక బౌల్ లో పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనం బ్యాటర్ ఇందులో వేసాం కదా. ఓకే. సో కొద్దిగా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే బాదాం, పీనట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా అలా యాడ్ చేసుకో కొంచెం కొద్ది. ఓకే. పైన మనకి కొంచెం డెకరేషన్ లాగా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నారు. అంటే మేడం మనకి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లో కేక్ చేయాలంటే యాక్చువల్లీ పైన ఒక బౌల్ పెట్టి కుక్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా వేసేసాం మ్యామ్. ఓకే. సో ఇప్పుడు లిడ్ పెట్టట్లేదు మనం. నావిజినో రివర్స్ తిప్పి పెట్టాం ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అవును. సో మనం దీన్నే ఇలా రివర్స్ తిప్పి ఓవెన్ లాగా కూడా ఓడొచ్చు అన్నారు. చేసుకోవచ్చు. ఓహో, ఇలా రివర్స్ గా. సో ఇలా రివర్స్ తిప్పి పెట్టేసేయచ్చు. లాకింగ్ ఉంటుంది. ఇది మనం ఇలా రివర్స్ తిప్పేసాం మేడం. ఏదైతే హీట్ చేసుకున్నామో దాన్ని ఇలా లిడ్ లాగా పెట్టేసుకున్నాం. సో లిడ్ లాగా పెట్టేసి మనకి 3 minutes పెట్టేసుకుందాం టైమర్. దీనికి కూడా మనకి 3 minutes. దీనికి టైమర్ ఎక్కడ పెట్టేస్తారు మేడం? ఇక్కడ పైన పెట్టేస్తాం మేడం. దీనికి కనెక్ట్ అయిపోతుంది. అదే 3 minutes తీసేసుకుందాం. సో ఇది ఇప్పుడు ఇలా పెట్టాం కదా 3 minutes. సో లెవెల్ 2 అనమాట. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 2 లో పెట్టాం చూడండి మేడం. ఓకే. సో ఇలా బ్లూ కలర్ ఇండికేషన్ వస్తుంది కదా. సో బ్లూ కలర్ ఇండికేషన్ వస్తే ఇలా దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో 3 minutes లో మనకి బేకింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే. 3 minutes తర్వాత చూసేద్దాం. 3 minutes లో కేక్ అయిపోయింది. వావ్, 3 minutes అన్నారు. నిజంగా 3 minutes లో మొత్తం ఓపెనింగ్ చేసి కేక్ అయితే ముందర పెట్టేశారు. ఓకే. టేస్ట్ ఎలా ఉంటుంది మేడం? మళ్ళీ మనకు వెజిటేబుల్ టేస్ట్ అయితే చూపించేశారు, అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కేక్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు? కేక్ కూడా టేస్ట్ చేసి చెప్పండి మేడం. మనకి ఇది స్పాంజీగా అవుతుంది. చాలా మంచిగా ఓవెన్ లో ఎలా అయితే మనకి స్పాంజీగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. 3 minutes లో అయిపోతుంది అన్నమాట కుకింగ్. మీరే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. నేనే ఫస్ట్ టేస్ట్ చేయాలి మేడం. ఓకే, చూద్దాం. కేక్ స్పాంజీగా అయింది. ఒకసారి ప్రెస్ చేసి చాలా స్మూత్గా అయిపోయింది. కేక్ కూడా మొత్తం కుక్ అయింది. 3 minutes అంటే కొంచెం డౌట్గా ఉంటుంది. బట్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది మేడం. అండ్ ఫస్ట్
వెజిటేబుల్స్ కన్నా ఇంకా ఇది కూడా కేక్ ప్రేమికులకి అయితే ఇది ఇంకా బాగా నచ్చుతుంది, చాలా బాగుంది. సో చిన్న పిల్లలకి కేక్స్ తేవాలంటే వాళ్ళ సెకండ్స్ మినిట్స్ లో రెడీ చేసి 3 minutes లో మనకు ఆఫ్ బాయిల్ అవుతుంది అని డౌట్ ఉంది, అది కూడా ఉంది. అండ్ బట్ మీ కుకింగ్ చూస్తుంది కొంచెం డౌట్ ఉంది మేడం, ఒక్కొక్కటి టేస్ట్ చేస్తుంటే డౌట్లన్నీ ఎగిరిపోతున్నాయి. సూపర్ ఉంది మేడం అసలు నాకు ఎంత ఈజీగా అంటే మనకి ఒక దాంట్లో పెట్టి మనకి మళ్ళీ ఏంటంటే నిమిషాలకి సపోజ్ ఈ ఓన్ అనేది లేని వాళ్ళు దాన్ని అయ్యిందా లేదా చూసుకోవడం మారిపోతుండే టెన్షన్స్. బట్ మీరు 3 minutes ఇలా పెట్టి చిటికేసి కేక్ రెడీ అయిపోయింది. సూపర్ మేడం, మంచిగా హెల్తీగా కేక్స్ రెడీ చేసి ఇంటనే రెడీ చేసి ఇచ్చేసేవచ్చు. కుకీస్ చేయొచ్చు మేడం, తందూరీస్ చేసుకోవచ్చు, టిక్కాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో మేడం చెప్పాం కదా ఇందాక మన ఏఎంసీ బౌల్లో కుక్ చేసాం కదా, ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మేడం, డిఫరెంట్ బౌల్స్ ఉంటాయి. సో హైట్ వైజ్ గా పెట్టాము. సో ఇది వచ్చేసి 24 centimeter డయామీటర్. సో బిర్యానీ మనం చేసాం కదా ఇది అనమాట. సో 24 centimeter, ఇవన్నీ 24 centimeter డయామీటర్. సో వాటికి సపరేట్ నేమ్స్ కూడా ఉన్నాయి మన ఏఎంసీ బౌల్ లో. సో అది వచ్చేసి హాట్ ప్యాన్ అనమాట. హాట్ ప్యాన్. సో ఇందులో మనకి ఫిష్ ఫ్రై, తందూరీస్ అలాంటివి మంచిగా చేసుకోవచ్చు తక్కువ ఆయిల్ తో. ఒకవేళ ఆయిల్ వేసుకోవాలనుకున్నా తక్కువ ఆయిల్ తో వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే బాగుంది. అంటే మనకి ఏదైనా ఫ్రై కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని లైట్ ఫిష్ ఫ్రై కానీ చికెన్ 65 కానీ ఏదైనా ఆయిల్ కంటెంట్ వాడాలనుకుంటే వాడుకోవచ్చు, కానీ తక్కువే వాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే కబాబ్. ఓకే అసలు మనకి క్వాలిటీ కూడా బాగా ఇంత మినిమం 2 kgs పైనే ఉంటుందేమో, గట్టిగా మందంగా ఉంది, అందుకనే మనకి క్వాలిటీ సూపర్ ఉంది అసలు. ఓకే ఇది రోస్టర్. రోస్టర్ కేక్ చేసాం కదా. అవునవును కేక్, ఇది కేక్ చేసింది. సో ఓన్లీ ఇంట్లో కేక్ కాదు మేడం, అన్ని చేసుకోవచ్చు. రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇలా కుకింగ్ ఏదో వాడుకోవచ్చు. అలాగే మనకి కర్రీ చేసుకున్న తర్వాత పాలు కూడా కాసుకోవచ్చు, మిల్క్ కూడా. అంటే మనకి మల్టీపర్పస్ కుకింగ్ కొంచెం ఎందుకంటే గిన్నె కొంచెం మనకి ఇలా వచ్చింది కాబట్టి మల్టీపర్పస్ వేరే అట్లా అయితే పాలు కాయంగానే పగిలిపోతాయి కర్రీ వండిన తర్వాత. మనకి ఎందుకంటే పాల కోసం ఒకటి విడిగా పెట్టుకుంటాం, ఇందులో అవసరం లేదు. బట్ కర్రీ వండి కూడా మిల్క్ కాయచ్చు, వాష్ చేసుకొని మళ్ళీ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. బాగుంది అయితే మనకి, ఎందుకంటే మనకి మిల్క్ కంపల్సరీ ఒక బౌల్ పక్కన పెట్టాలి. సో ఇంకా ఇది 24 డయామీటర్ లో హై అనమాట. సో చూడండి ఏంటి డిఫరెన్స్ అంటే అన్ని 24 మనకి సైజెస్ హైట్స్ డిఫరెన్స్ వస్తాయి, బట్ డయామీటర్ అయితే సేమ్. అంటే మనకి కంటెంట్ దీంట్లో కొంచెం ఎక్కువ. అండ్ మనకి ఇక్కడ లీటర్స్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది మేడం బ్యాక్ సైడ్. సో చూడండి ఇక్కడ 5 liters ఉంటుంది అనమాట. ఓకే అంటే మనకి ఎన్ని లీటర్స్ లిమిట్ 5 liters వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు రోస్టర్ చూసాం కదా, రోస్టర్ దీనికి 3.5 liters. ఓకే 3.5 వచ్చేసింది. సో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే ఓకే మనకి ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్ మెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి అంటే మనకి పెద్ద తీసుకోవచ్చు. చిన్నగా ఒక 2 numbers ఉండే వాళ్ళైతే మనకి మీడియం సైజ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ హై అనమాట ఇందులోనే. సో మనకి చూడండి ఇది ఎంత చాలా ఎక్కువ మొత్తం మీద క్వాంటిటీలో వండుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఒక 2 kgs 2.5 kgs వరకు చేసుకోవచ్చు. బాగుంది. సో ప్రతిదానికి బ్యాక్ సైడ్ మనకి లీటర్స్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జిజాంట్. ఏంటి మేడం? జిజాంట్, దీని నేమ్ వచ్చేసి జిజాంట్. సో చూడండి, సో ఇందులో మనం ఏమన్నా అన్ని బిర్యానీస్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే లైక్ ఒక 20 numbers 30 numbers వరకు మనకి ఈజీగా ఒక 10-15 members కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే మనకి ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తాయి ఇలా అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మేడం, మనకి ఇందులో వచ్చేసి మనం జనరల్ గా ప్రెషర్ కుక్కర్ అలా సపరేట్ గా తీసుకోవాలి కదా, ఇందులో మనకి ప్రెషర్ కుక్కర్ కి సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి సెక్విక్ లిడ్ అనమాట.
లిడ్. Okay. సో ఈ లిడ్ వచ్చేసి మనం దీనికి పెడితే ఈ బౌల్ కి ఏమవుతుందంటే ఇదే ప్రెషర్ కుక్కర్ లిడ్ మనకి. అంటే మనకి కుక్కర్ కన్నా ఫాస్ట్ అవుతుంది, ఇంకా ఫాస్ట్ మనం ఇది పెట్టుకుంటే మటన్ పాయ ఏదైనా విత్ ఇన్ 10 minutes లో కుక్ చేసుకోవచ్చు. పాయ మటన్ మేడం ఛాన్స్ ఉందంటారా? అసలు మనకి పాయ అంటే మినిమం 2-3 hours ఉడకబెట్టి మనకి చికాకు రావాలి ఉడకదు. అందుకే మేము మా వీడియోస్ లో కూడా పెట్టాం మేడం, ఎలా కుక్ చేసుకోవాలనేది కూడా మా వీడియోస్ లో ఉంటాయి చాలా వరకు. ఒకటే కాదు మొత్తం ఇప్పుడున్న కుక్కర్ ఉన్నాయి కదా, ప్రతి వాటికి వస్తుంది. ఇప్పుడు దీనికి పెట్టాం కదా మేడం, ఇది సూపర్ హై కదా. సో ఇది లాక్ సిస్టమ్ అన్నమాట మనకి. ఓకే, లాక్ చేసుకోవడం. ఇందులో 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. ఓకే, 1 2 3 4 మామూలు కుక్కవేరాలో ఒకటే ఉంటది కదా, ఇందులో 4 ఉంటాయి. ఈజీ వాష్ కూడా. అంటే ఇది కూడా మనకి ఏమైనా ఎక్కువ హై అని అదే మనకి టైమింగ్ అనేది చెప్పాలి. మనకి ఇందులో సాఫ్ట్ టర్బో అనే 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. సాఫ్ట్ అంటే లైక్ ఏమైనా సాఫ్ట్ ఐటమ్స్ రైస్ కానీ బీరకాయ కర్రీ, సొరకాయ కర్రీ ఇలా సాఫ్ట్ గా ఫాస్ట్ గా ఉడికిపోయేమో సాఫ్ట్ లో వస్తుంది. టర్బోలో ఏంటంటే లైక్ మనకి మటన్ హార్డ్. ఇప్పుడు ఇక్కడ దీనికి పెట్టి చూపించాం కదా మేడం, సో ఇప్పుడు దీనికి కూడా పెట్టి చూపిస్తాం చూడండి. ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకొని లిఫ్ట్ కూడా చేయొచ్చు. అంటే మనకి బౌల్స్ దీనికి గ్యాప్ ఉంది కాబట్టి దానికి లాక్ సిస్టమ్ లాగా దీని మొత్తం ఇక్కడ ఉన్న బౌల్స్ టోటల్ వాడేసేవచ్చు. ఒక్క లిడ్ యూజ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇది ఆల్రెడీ ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. ఇంకా ఫాస్ట్ కావాలంటే చికెన్ అయితే కావాలి మేడం, కుక్కర్ అవును కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి క్యాప్ సైజ్ చూస్తే పెద్ద బౌల్స్ కి యూజ్ చేసేలాగా, బట్ ఎంత చిన్నదానికి కూడా జస్ట్ లాక్ కూడా ఈజీగా ఉంది. సిస్టమ్ చాలా సింపుల్ గా ఉంది. ఇప్పుడు మనకి చాలా బాగా ఉంది, లేకపోతుంది బాగుంది. ఇంకా అప్పుడు మనకి 10 minutes అయ్యేదైతే మాత్రం మినిమం 5 minutes లో ఫాస్ట్ కుకింగ్ అయ్యింది. బట్ ఇది స్పెషల్లీ ఆడవాళ్ళకైతే నిజంగా చాలా యూజ్ అయింది. ఎందుకంటే ఎవరైనా లేటెస్ట్ వచ్చినప్పుడు కానీ సండేస్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఆ కిచెన్లోనే ఉండి ఎందుకు ఈ జీవితంకు వంటగదులకే అంకితం అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇంత ఫాస్ట్గా అయితే మినిమం 20 numbers కానీ టక్కుగా చేసేయచ్చు. చాలా బాగుంది మేడం, నిజంగా బాగుంది. ఎందుకంటే మనం ఎంత జాబులు చేసినా ఎంత ఏం చేసినా లేడీస్ అనేవాళ్ళు కుకింగ్కి మనం కుకింగ్ చేస్తే అంటే ఎంత మన ఇంట్లో మన చేతులతో వండి పెడితేనే మెయిన్ ఫ్యామిలీకి అనిపిస్తుంది. అలాంటిది ఇంత ఈజీగా అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఇందాక ఆల్రెడీ చూసాం బిర్యానీ చేస్తాడు, ఒక బిర్యానీ చేస్తే పోయి మనం ఒక 2-3 days నుండి క్లీన్ చేయడానికి అనిపించేస్తుంది. అలాంటిది ఒక చిన్న మెతుకు కూడా పడలేదు, చాలా బాగుంది అసలు. అండ్ స్పెషల్లీ మనకేంటంటే నేను వీడియోకి వచ్చేదాకా కొంచెం డౌట్స్ ఉన్నాయి మేడం. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఆయిల్ లేకుండా అసలు ఏమేం చేస్తారు ఒక్కొక్కటి చూస్తే నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా బాగున్నాయి. బట్ అండ్ అదంతా ఓకే మేడం, మనం ఈ ఐటమ్ తీసుకోవాలనుకుంటే మనకి ఎంత. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ కొన్ని డేస్ అయితే లిమిట్ ఉంది మేడం ఆఫర్స్. ఓకే మేడం, ఇప్పుడు సైజెస్ అయితే మీరు కొన్ని మనకి చూపిస్తున్నారు. ఇవే సైజెస్ ఉంటాయి, ఇంకేమన్నా మనకి మేడం ఇందులో మనకి 16 size, 20 size, 24 size అండ్ 32 size కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి మేడం మనకి సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి ఓకే ఇది 20 size మీడియం గా రైస్ దీంట్లో కూడా మనకి 1.5 kg వచ్చేసింది. సో ఇది కూడా 20 size లో కూడా 4-5 ఐటమ్స్ మంచిగా ఇలా హస్బెండ్ వైఫ్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా మీడియం సైజ్ 16 size చాలా బాగుంది. మనకి క్యూట్ గా ఉంటది, కుకింగ్ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. క్లీనింగ్ కూడా స్పెషల్లీ క్లీనింగ్ కూడా నిజంగా క్లీనింగ్ కూడా ఫిదా అయిపోయింది. ఎందుకంటే మనం ఏ వంట చేసినా మారిపోతే ఎక్కువసేపు 2 days 3 days ఒకసారి బౌల్ ఖరాబ్ అయిపోతుంది మనం అంతా మాడిన వల్ల. చాలా బాగుంది. ఓకే మేడం, ఐటమ్స్ బాగున్నాయి, కుకింగ్ బాగుంది, అండ్ అంతా ఓకే. లాస్ట్ మనకి ప్రైస్ వచ్చేలోకి ఎలా ఉంటుంది మేడం? ప్రైస్ అకార్డింగ్ టు క్వాలిటీ ప్రైస్ ఉంటుంది మేడం. ఓకే. సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి మీ సబ్స్క్రైబర్స్ కి కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి.
ప్రైస్ మీద మనకి డిస్కౌంట్స్ వస్తుంది. యాక్చువల్గా ప్రైస్ మీద డిస్కౌంట్ వస్తుంది అండ్ ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది మేడం. అండ్ ఆల్సో ఇప్పుడైతే కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది, అంటే కొన్ని సెట్స్ వరకే ఉంటుంది. సో ఆ సెట్స్ మీరు గ్రాబ్ చేసుకోవాలన్నమాట ఫాస్ట్ గా. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైస్ కావాలనుకుంటే మనకి డెమో చూసాక మీరే ఫిదా అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మనకి వీళ్ళు రుచి చూపించి కొనేదాకా మన మనసు కూడా ఊరుకోదు అనమాట.